కడాయిలోకి నూనె వేసుకున్న ఒక టేబుల్ స్పూన్ అంతా వేగిన తర్వాత టీ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక టీ స్పూను మినపగుళ్ళు, పావు టీ స్పూన్ మెంతులు వేసాను, అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూను జీలకర్ర. ఇవి వేగిన తర్వాత ఒక ఎండుమిరపకాయని తుంచేసి అలాగే ఒక రెమ్మ కరివేపాకుని కూడా తీసేసి వేసేసుకున్నాను. పోపుని బాగా ఇలా వేయించుకున్న తర్వాత పావు టీ స్పూను పసుపు అయితే వేసాను. నూనెలోకి మిక్స్ చేసుకొని కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు నిండా వేసుకున్నాను. ఒక మీడియం సైజు 2 ఉల్లిపాయలని కట్ చేసుకున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కలు, బీట్రూట్ని పైన తొక్కని పీల్ చేసి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేశాను. చపాతీ లేదంటే రొట్టె జొన్న రొట్టె, సజ్జ రొట్టె, రాగి రొట్టె, లేదంటే అన్నంలో కూడా సైడ్ డిష్ లాగా కూడా చాలా బాగుంటుంది. స్నాక్స్ టైంలో కూడా తినొచ్చు మనము కర్రీ లాగా. ఓన్లీ ఇలా ఇదొకటి ఎక్కువ స్పైసీగా చేయకుండా స్నాక్స్ టైంలో తింటే కూడా చాలా మంచిది. వెయిట్ లాస్లో ఉన్నవారికి, డైట్లో ఉన్నవారికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇలా బీట్రూట్ ముక్కలు కొంచెం సాఫ్ట్గా మగ్గించుకోవాలి. చూసారు కదా, ఇలా మగ్గించుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ముక్కల్ని ఇలా మగ్గించేసుకోవాలి. ఇప్పుడు కారంకి సరిపడా కారం పొడి అయితే వేస్తున్నాను. పచ్చిమిర్చి ఒక 2-3 పచ్చిమిర్చిలని చీలికలాగా కట్ చేసి వేసుకున్నా కూడా సరిపోతుంది. ఎక్కువ స్పైసీగా వద్దు, కారం పొడి వద్దు అనుకుంటే పచ్చిమిర్చి వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఈరోజు పచ్చిమిర్చి లేకుండా రెడ్ చిల్లీ పొడి కాంబినేషన్తో చేశాను. 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. ఇప్పుడు అంతా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసి ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసుకొని మనం వేసుకున్న కారం పచ్చిదనం పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తురిమి చేయడం కన్నా నాకు ఇలాగా ముక్కలుగా కట్ చేసి చేయడం అంటే చాలా ఇష్టము అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది. తురిమి చేసుకుంటే అంతగా నచ్చట్లేదు, కొద్దిగా టైం ఎక్కువ తీసుకుంటుంది, కానీ చాలా బాగా టేస్టీగా వస్తుంది. మూత క్లోజ్ చేసుకొని ఇలా ముక్క సాఫ్ట్గా మగ్గేంత వరకు ఉడికించుకున్నామంటే సరిపోతుంది. చూడండి, నీళ్ళు అనేవి వేసుకోవద్దు, మళ్ళీ టమాటో కూడా వేయద్దు. టొమాటో వేసుకుంటే ఫ్లేవర్ చేంజ్ అయిపోతుంది. ఓన్లీ ఉల్లిపాయ, బీట్రూట్ అంతే. ఫైనల్గా కర్రీ రెడీ అయిపోయిన తర్వాత కొత్తిమీర వేసేసుకొని గార్నిష్ చేసేసుకున్నామంటే రెడీ అవుతుంది బీట్రూట్ ఫ్రై అనేది. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. నేనైతే ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి చపాతీకి కాంబినేషన్గా చేశాను. ఇక్కడ మా బాబుకి అయితే స్కూల్కి చపాతీ పెట్టాను ఒక బాక్స్లో ఈ బీట్రూట్ కర్రీ అయితే పెట్టేశాను. సో ఈరోజు మా లంచ్ వచ్చేసి ఇది. మరి మీరేమేమి చేసుకున్నారో నాతో షేర్ చేసుకోండి. నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి ఎలా కనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ మళ్ళొక వీడియోతో కలుద్దాం. బాయ్.